ఆయన ఏం చేశాడంటే జిద్దుకు అనుకున్నాడు. ఎట్లా అనుకున్నాడు? జిద్దుకు అనుకున్నాడు. ఎందుకోసము? క్యారెల్ సింగ్కు పోకూడదు. ఏ సింగ్కు? క్యారెల్ సింగ్కు పోకూడదు. వాళ్ళతో పాటు మనం పార్టిసిపేట్ చేయకూడదు. కొందరు పిల్లలు వచ్చి, సార్ ఆయన ఇట్లా ఉగ్గ పట్టుకున్నాడు సార్, జిద్దు చేస్తున్నాడు సార్, చెప్పింది ఇంటలేడు, అర్థం చేసుకుంటలేడు, వచ్చేటట్లా లేడంటే జిద్దుకు కొట్టింట్లో వండిండు. ఎక్కడ వండిండు? కొట్టింట్లో వండిండు. 2 డ్రమ్ముల నీళ్ళు పోస్తే కూడా ఏం కరగలేదు, మనసు కరగలేదు. హృదయం కఠినం చేసుకున్నాడు, సిమెంట్ సంచిలాగా బిగుసుకపోయింది. కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకూడదు. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి. కష్టమైన నష్టమైన యేసు వైపు చూస్తూ. ఎవరి వైపు చూస్తూ? పాట పాడతాం కదా, జీవితాంతము వరకు నీకే సేవ సలపొదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సలపొదునంటిని. హల్లెలూయా. ఏముంది పదము? ఎన్ని ఆటంకములున్నను, ఎన్ని భయములు, కనీసం అంటే మీ జీవితంలో ఇంతవరకు ఒక 100 సార్లను వాడింటారా లేదా? ఇప్పుడు నా జీవితంలో కనీసం అంటే 1000 జాగాలు 1000 సార్లు వాడింటాం. కానీ చిన్న ఫరక్ వస్తే సీమింత దానికి అలిగి ఎలుగల పడ్డం అంటే అసలు కదలనే కదలని. ఎవరైనా చేసుకోక ఏమన్నా చేసుకోక. కానీ సామెత ఉంది కదా, అయ్య చేస్తే అమ్మ సాగుతుందా? కాలచక్రం మానుతుందా? మానది. కాబట్టి యెహోవా ఒకరు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎన్ని ఆటంకాలన్నా రాని, ఎన్ని సమస్యలన్నా రాని, దేవునికి దూరం చేసే పరిస్థితులు ఏవైతే ఉంటాయో, దేవునికి దూరం చేసే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఆదరించాలి, మన దరిదాపున రానియకూడదు. వేటిని? దేవునికి దూరం చేసే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని మన దరిదాపున రానియకూడదు. వస్తే వాటిని అధిగమించాలి. జక్కయ్యకి ఏం ఆశ ఉంది? యేసు ఎవరు అని చూడగోరిన ధనవంతుడు, ట్యాక్స్ కలెక్టరు. కానీ ఆశ ఏముంది? యేసయ్యను చూడాలి. ట్యాక్స్ కలెక్టరు,